యువత. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, జాబు రావాలంటే అందుకే నేను పిల్లల్ని చూస్తున్న, జెండాలు పట్టుకున్న వాళ్ళందరూ పిల్లలే, రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళందరూ యువతే. ఒకటే చెప్తున్నా, మీ అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని చదివించారు. దుర్మార్గులు వీళ్ళ వల్ల మీకు ఉద్యోగాలు రావడం లేదు. నేను హామీ ఇస్తున్నా, 5 ఏళ్లలో 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా కూటమిది. సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షలు ఇస్తాం. మెగా డిఎస్సి పెడతాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, పరిశ్రమలు తెస్తాం. ఈ రాష్ట్రాన్ని ఒక పరిశ్రమలతో ముందుకు తీసుకుపోవడం కోసం ఇప్పుడే అడిగారు, కదిరిలో కూడా కొన్ని పరిశ్రమలు వస్తే బాగుంటుందని. తప్పకుండా, ఎందుకంటే నేషనల్ హైవే పోతుంది, నీళ్లు వస్తాయి, చెర్లోపల్లి రిజర్వాయర్ ఉంది, కదిరి కూడా అభివృద్ధి కావాలి. ఇక్కడుండే వాళ్ళు బెంగళూరుకో చెన్నైకో పోవడం కాదు, వాళ్ళు ఇక్కడొచ్చి పనిచేసే పరిస్థితి రావాలి. అలాంటి పరిస్థితి రావడానికి ముందుకెళ్తాం. ఒక కియా మోటార్స్ వస్తే బయట వాళ్ళు కూడా వస్తున్నారు, పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తీసుకొస్తాం. ఈరోజు మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని ప్రపంచ కంపెనీలతో పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. మీ ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి నేరుగా మండల హెడ్ క్వార్టర్కి పోయి అక్కడ పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. దీనివల్ల మీరెక్కడికో ఉద్యోగాన్ని పోవక్కర్లేదు, అమ్మా నాన్నను చూసుకొని మీ ఊర్లోనే మీరుండి దర్జాగా డబ్బులు సంపాదించే విధానానికి శ్రీకారం చుడతాం. ఇది అసాధ్యమేం కాదు, దీనికి కావలసిన నైపుణ్యం ఇప్పిస్తాం. ప్రపంచంలో ఉండే కంపెనీలు తీసుకొస్తాం, మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేసి వర్చువల్ వర్కింగ్కి ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటింటికి మంచినీరు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. నా ఆలోచన ఒకటి, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలి. సంపద సృష్టించడం ఈజీ అయింది, కానీ ఆ సంపద పేదవాడికి రావడం లేదు, చేరడం లేదు. నా జీవితాశయం పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం. నేను ఏ పని చేసినా ఈ పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాను. ఎక్కడ పేదవాడుంటే అక్కడ నేనుంటా, మీకు అండగా ఉండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇంకొక పక్క పింఛన్లు. ఎవరు పెట్టారు తమ్ముళ్ళు పింఛన్లు? ఎవరిచ్చారు పింఛన్లు? మొట్టమొదటిసారిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించాడు. నేను 75 రూపాయలు చేశాను. మళ్ళా 2014 200 రూపాయలు పింఛనుంటే ఒకేసారి 1000 రూపాయలు చేశాను. మళ్ళా దాన్ని 2000 రూపాయలు చేశాను. నేనే వచ్చుంటే 3000 రూపాయలు చేసేవాడిని మొదటి నెలలోనే. 5 ఏళ్లు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. ముక్కి 1000 రూపాయలు పెంచాడు.